పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మిడ్ మీల్ లాగా అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ లోపు మధ్యలో కొంచెం ఎనర్జీ బూస్టర్గా ఉండే ప్రోటీన్ రిచ్ అలాగే ఫైబర్ రిచ్గా ఉండే ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఫూల్ మఖానా లడ్డు. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఫూల్ మఖానా లేదా లోటస్ సీడ్స్ అంటారు. దీంతో ఒక స్వీట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ నేను. ఈ ఫూల్ మఖానా మనకి ఆన్లైన్లో అలాగే పెద్ద స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటి సీడ్స్. వీటితో మనం కూర చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు. నేను ఈ కప్ మెజర్మెంట్ యూస్ చేసి చేస్తున్నానండి. ఈ కప్ తోటి 2 కప్పులు ఫూల్ మఖానా తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మిక్స్డ్ నట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఈ పప్పులు వేయించుకోవడానికి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ అదే యాలకుల పొడి, 2 కప్పుల దాకా బెల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ముందరగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఫూల్ మఖానా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ ఎంత బాగా చేసుకోవాలి అంటే చేత్తో నలిపితే పొడి పొడి అయిపోయేంత బాగా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే బాణలిలో జీడిపప్పు, బాదం పప్పు ఇవి కూడా వేయించుకోవాలి. పప్పులు ఎర్రగా అయిపోయేదాకా వేగక్కర్లేదండి, కొంచెం ఆ పచ్చి పోతే చాలు. అవి కూడా పక్కన పెట్టేసి అదే బాణలి మళ్ళీ వేడి చేసుకొని కొంచెం నెయ్యి వేసి ముక్కలు కట్ చేసుకున్నాం కదా నట్స్ అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందర వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా పొడి చేసుకుంటే బాగుంటుంది. ఈ పౌడర్ చేసేసుకున్న ఫూల్ మఖానా అంతా కూడా ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లాంటి గిన్నెలో తీసి ఉంచేసుకోవాలి. అదే మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం పప్పు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు మిక్సీ తిప్పకండి. జీడిపప్పు వల్ల, బాదం పప్పు వల్ల ఆయిల్ వచ్చేస్తుంది. అంతసేపు తిప్పక్కర్లేదు, కొంచెం తిప్పితే మెత్తగా అయిపోతాయి. అవి ఫూల్ మఖానా పౌడర్లో వేసేసుకోవాలి. గసగసాలు అవి కూడా వేసేసేయండి. తర్వాత యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి అది వేడెక్కిన తర్వాత బెల్లం వేసేసి బెల్లంలో కొంచెం నీరు, కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు, ఒక 1/2 కప్పు నీరైతే సరిపోతుంది, పోసి బెల్లం పూర్తిగా కరిగించేసుకోవాలి. బెల్లం కరిగేదాకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా పని అవుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత చిన్న జిగురు వస్తుంది మనకి. పాకం వచ్చి 1 స్ట్రింగ్ పాకం రావాలి అలా ఏం రూల్ లేదండి. కొంచెం బెల్లం కరిగితే చాలు, అసలు నిజానికి ఒక చిన్న పాకం వస్తే బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ముందరగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా వేసి కలిపేసుకోవాలి. ఈ ఫూల్ మఖానా పౌడర్ అంతా వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఇదంతా కూడా ఒక చిన్న పిండి ముద్దలాగా అయిపోతుంది. ఇలా తయారైన ఫూల్ మఖానా లడ్డు పిండి ముద్దని ఒక చిన్న వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డు చేసుకొని సర్వ్ చేసేయడమే. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టండి, తొందరగా ఎనర్జీ గెయిన్ చేసుకుంటారు. ఫూల్ మఖానా అనే దానిలో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది, లో ఫ్యాట్ ఫుడ్ ఇది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ తొందరగా గెయిన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్.